హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. మేము సంక్రాంతికి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళు సినిమాకి తీసుకెళ్తానంటే వెళ్ళాము. నైట్ రోజంతా జర్నీ చేసి వచ్చి సినిమా ఏంటి ఇప్పుడు అంటే అస్సలు వదిలిపెట్టట్లేదు. నైట్లో సినిమా ఏంటంటే మా చెల్లి అస్సలు వదిలిపెట్టట్లేదు. బాగుంటుంది, నైటే చూడాలి అని తీసుకెళ్ళింది. అక్కడేమో సినిమా హాల్ అంతా ఫిల్ అయిపోయింది. టికెట్లు ఆన్లైన్లో కూడా లేవు. అక్కడికి వెళ్ళి అడిగితేనేమో అంతా అయిపోయిందని చెప్పేశారు. ఇంకా రిటర్న్ ఎక్కడికి వెళ్దామంటే పక్కనే లకారాం పార్కు ట్యాంక్ బండ్ అనేసి ఉంది. అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా చాలామంది రష్ ఉన్నారు. ఫోటోలు వీడియోలు తీసుకుంటామంటే అస్సలు కుదరలేదు. లైటింగ్స్ ఉన్న చోటేమో జనాలు ఉన్నారు, లైటింగ్స్ లేని చోటేమో అస్సలు కుదరలేదండి. చాలా అంటే చాలా రష్ ఉంది. ఆ రోజే పండగ కదా, అందరూ చాలామంది చూడ్డానికి బయటికి వచ్చారని కాసేపే మేము అంతా తిరిగి చూడలేదు, కొంచెమే చూసాము. పిల్లలు అక్కడ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది పార్కు. అక్కడికి వెళ్ళేసి వాళ్ళని ఆడిపించేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. దారిలోనే చేపలు, మా చెల్లి ఏమో వంట చేస్తుంది. మా చెల్లి వాళ్ళ ఆయననే తీసుకొచ్చాడు అన్నీ, చేపలు, మటను అన్నీ తీసుకొచ్చాడు, పెరుగు, పాలు అన్నీ. మా చెల్లి ఏమో హాయ్ అని చెప్తుంది. నేను వినిపించుకోకుండా వీడియో తీస్తున్నాను. మా ఊడు, మా పిల్లలు, మా తమ్ముడు ముగ్గురు డ్యాన్స్ చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని. ఆలోపు మేము వంట రెడీ చేస్తామనేసి కిచెన్ రూమ్లోకి అయితే వెళ్ళాము. మా చెల్లి మటన్ కర్రీ అయినా చేపల పులుసు అయినా చాలా బాగా చేసుకుంది. పెళ్ళి కాకముందు ఏం చేసేది కాదు, పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చేసుకుంది. మా తమ్ముడు చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా నేను వెళ్ళేసరికి నవ్వుకుంటా వెళ్ళిపోయాడు ఇంట్లోకి, బెడ్రూమ్లోకి. మా చెల్లి ఏమో మటన్ కర్రీ చేస్తుంది, వీడియో తీస్తానంటే తిడుతుంది, ఎందుకు తీస్తున్నావు అనేసి. ఎందుకు తీస్తున్నావు, లేట్ అయిపోయింది, ఇప్పటికే టైం 10 దాటిపోయింది, ఇంకా మనం ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలని తిడుతుంది. ఏం కాదు తీస్తాను కొంచెం అంటే కొంచెమే తీసిచ్చింది. తర్వాత నేనేమో చేపల ఫ్రై చేశాను. అందరూ చాలా ఆకలి మీద ఉన్నారు. బయటనే తిందామంటే బయట ఫుడ్ మంచిగా ఉండదు అనేసి ఇంట్లోనే చేసుకొని తిందామని ఇంటికి వచ్చి చేసాము. మా దాంట్లో జొన్న రొట్టెలు లేనిదే ముద్ద దిగదు. జొన్న రొట్టెలు కంపల్సరీ ఉండాలి. దానికి కూడా చాలా టైం పట్టింది. తర్వాత అవి అయిపోయాక నేను చేపలు ఫ్రై చేస్తున్నాను. మా వాళ్ళేమో ఆకలి అని అంటే కొంచెం తీసిచ్చాను వాళ్ళకి. తింటున్నారు వాళ్ళు, ముందే తినేశారు. తర్వాత మా చెల్లి ఏమో కర్రీ చేస్తుంది, అయిపోవచ్చింది దాదాపుగా. తర్వాత మా అల్లుడు, మా చెల్లి వాళ్ళ ఆయన, మా తమ్ముడు, మా ఆయన వాళ్ళందరూ రొట్టెలు తింటున్నారు ఫ్రై తోటి. మా పిల్లలు ఇద్దరేమో మార్నింగ్ కర్రీ ఉంటే తింటున్నారు. మార్నింగ్ కూడా వాళ్ళు మటనే చేసుకున్నారంట. చూడండి తినడం అయిపోయాక కిచెన్ రూమ్ ఎలా ఉందో. ఇది నా డ్యూటీ, మార్నింగ్ నేనే క్లీన్ చేయాలన్నీ, లేకపోతే మా చెల్లి తిట్టిద్ది బాగా. ఓకే అండి, బాయ్.